హాయ్ వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. ఎలక్షన్లు అయిపోయినాయి. ఎవరిని డామినేట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా చాలా చాలా ఛానల్స్ లైవ్ అన్ని చూశారు కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను. ఎగ్జిట్ పోల్స్ ఆర్ బుల్షిట్ ఎక్సెప్ట్ వన్ ఎగ్జిట్ పోల్స్ విచ్ సపోర్టెడ్ ఇన్ తమిళనాడు, నాట్ సపోర్టెడ్, విచ్ కేమ్ అవుట్ విత్ అ ఫిగర్ ఆల్మోస్ట్ క్లోజ్ టు విజయ్స్ విక్టరీ. అంతకుముందు విజయ్కి 5 సీట్లు 6 సీట్లు ఒక 10% కూడా పడవు అని చెప్పేసి కొన్ని కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో అతన్ని క్యాంపెయిన్ కూడా చేసుకోకుండా చేసిన రోజులు నా స్టాలిన్ కొడుకు వీళ్ళందరూ కలిసి. కర్మకి ఫలితం ఉంటుంది, కర్మఫలం. ఇట్ గివ్స్ ఎ గిఫ్ట్ టు యూ అని అందరూ ఈ మధ్యన కర్మని బాగా పాపులర్ చేసిన వాళ్ళు నేను ఒక 7-8 సంవత్సరాల నుంచి నా ఛానల్స్లో సందర్భంగా కర్మ గురించి మాట్లాడేవాడు. లాస్ట్లో ఇది కట్ చేయగానే దయచేసి చెప్పి. సో దట్ కర్మ హెస్ బికమ్ వెరీ వెరీ పాపులర్ నౌ ఆల్ ఓవర్ ద వరల్డ్ బికాస్ గుడి, చర్చ్, మాస్క్ అన్నింటిలో ఉండేది దేవుడు కర్మ. దేవుడి రూపంలో మనం ఆ కర్మని వెళ్ళి దర్శించుకున్నామని నా ఫిలాసఫీ. అదర్వైజ్ దేర్ ఈజ్ నో ప్రాక్టికల్ గాడ్. ప్రాక్టికల్ గాడ్ ఈజ్ ఓన్లీ ఏ కర్మ అని నేను నమ్ముతాను. అదే వాళ్ళకి తిరిగి వచ్చింది. వాళ్ళు చేసిన అరాచకాలు, నేను 40 సంవత్సరాలు ఉన్న డిఎంకే చేసిన అరాచకాలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే సరిపోదు టైం. కరుణానిధి కానీ, స్టాలిన్ కానీ, అదేవిధంగా జయలలిత కూడా రాస పరిణామాలు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అసలు తమిళనాడు పాలిటిక్స్ అనేది యాక్చువల్గా చేంజ్ అనేది ఎప్పుడు ఉన్నా కూడా వాళ్ళిద్దరి మధ్యనే, ఎవరిద్దరి మధ్యన డిఎంకి ఏడిఎంకి మధ్య. దేశం అంతా ఒక ఎత్తు, వీళ్ళది ఒక ఎత్తు. వాళ్ళు పెరియార్ అనే ఒక అతను యాక్చువల్లీ వ్యక్తిగతంగా మంచి ఆశయాలు ఉన్నవాడు, కానీ విగ్రహారాధన, ఈ హిందూ దేవుడిని, యాంటీ బ్రాహ్మణిజం అనేది తప్పదు. నువ్వు అంత మంచి సిద్ధాంతాలు ఉంటే నువ్వు బ్రాహ్మణుల్ని చెడ్డగా మాట్లాడడం, తర్వాత దేవుడి గుళ్ళని, సనాతన ధర్మాన్ని బ్యాడ్ చేయటం, అదేదో గొప్ప అనుకునే ఏ విషయం తెలియదు, ఏ బొమ్మ తెలియదు, ఎవడ శాలిని కొడుకు తెలియదు, శాలినికి తెలియదు, ఏదో ఫస్ట్ ఫెలోస్ యాక్చువల్గా. నాకు బాగా దయానిధి మారిన వాళ్ళు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. పురసలి మారిన కుటుంబం కొంచెం బాగా ఎడ్యుకేటెడ్, వీళ్ళు కాదు. చంద్రుడు అనేది కొడుకు, ఇంకో కొడుకు ఉన్నాడు, మధురై రౌడీ అతను. ఓకే, సో ఇది ఒకటి కాదు, వాళ్ళు అసలు ఆ పార్టీ అనేది ఒక చాలా చాలా విచిత్రమైనటువంటి కర్కోటకమైన బార్బారిక్ కైండ్ ఆఫ్ పార్టీస్ అవి. దాన్ని చూసి మళ్ళీ కక్ష సాధింపులో కరుణ అనేది ఎత్తవతల పడేసింది. ఎవరో జయలలిత ఆవిడ వచ్చింది, ఆవిడ నడిచి శారీ లాగేసారు. They tore out some of my hair. They threw chocolates at me. They threw big bundles of papers, heavy books at me. సో ఎన్ని జరగాల అన్నీ జరిగినాయి అక్కడ. అండ్ ఆల్సో దే ఆర్ యాంటీ బ్రాహ్మిన్స్ అనేది తెలుసు. అందుకనే కమల్ హాసన్ ఎంత క్షత్రియ పుత్రుడు లాంటి సినిమాలు తీసి, శివాజీ గణేష్తో తీసి, తను కూడా దేవరలో కలిసిపోయి ఎన్ని అధివేశాలు వేసినా కూడా అతను ఒప్పుకోలేదు, ఒక సీటు కూడా రాలేదు. విజయకాంత్ నాన్ బ్రాహ్మణ్ అయినా కూడా అతనికి ఏ సీట్లు రాలేదు. అతని ఆశయాలు మంచిగా చెడ్డో అది అంత పాపులర్ కదా. రజనీకాంత్ అయితే అసలు అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. ఇప్పుడు విజయాన్ని తిట్టు కాకుండా తిట్టాడు. ఇప్పుడు ఎక్కడ పెట్టుకుంటారు తలకాయ రజనీకాంత్? ఇప్పుడు అతను నిలబడడానికి దమ్ము లేదు. నిలబడితే ఎవడ 7 సీట్లు. యాక్చువల్గా మరాఠీ అతను. తమిళనాడుకున్న శాపం ఏంటంటే వాళ్ళ రాష్ట్రంలో ప్యూర్గా పుట్టిన వాడు సీఎం అవడం. జయలలిత ఫ్రమ్ కర్ణాటక, మన ఎంజీఆర్ ఫ్రమ్ శ్రీలంక, మలయాళీ. యాక్చువల్గా కరుణానిధి ఒంగోలు నుంచి వచ్చారంటారు. మరి అదే షెహనాయిని వాయించి ఆ క్యాస్ట్ అనమాట. సో ఈజ్ ఎ వెరీ గ్రేట్ పోయిట్ అంటే మంచి కథలు, మంచి కలం. లైక్ టి రాజేంద్ర ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ కరుణానిధి గారు. చదివి తమిళ్లో మనకు అది ఆస్వాదించడానికి అంత భాష తెలియదు, కానీ చాలా చాలా బాగా తమిళ భాషలో మాట్లాడగలిగిన వాళ్ళు. తమిళనాడులో ఫుల్గా చాలా చాలా పెద్ద ఉంటారు. యాక్చువల్ మన తెలుగులో ఎలాగైతే ఉన్నారో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు వాళ్ళు అలాగే అక్కడ కూడా చాలా చాలా మంది. అందులో తెలంగాణలో కూడా చాలా చాలా మంచి తెలుగు రాసేవాళ్ళు ఉన్నారు. ఆ విధంగానే తమిళనాడులో కూడా మంచి తమిళ రాసే వ్యక్తి ఎవరు కరుణానిధి, వాళ్ళ ఫ్యామిలీ. కానీ వీళ్ళు ఎవరికి రాలేదు, పండిత పుత్ర పరమ సొంటలాగా ఎవరికి రాదు. పెద్ద రౌడీ వీళ్ళంతా. వీళ్ళు చేయని అరాచకాలు లేవు అతని పాలనలో. తర్వాత కొంతకాలం స్టాలిన్, అలగిరి, ఆ మధురైలో ఉండే కొడుకు పేరు, వీళ్ళిద్దరు కొంతకాలం కొట్టుకున్నారు. నేను అవుతాను. అతని పేరు ఆల్రెడీ పాపులర్ అవ్వలేదు కాబట్టి నువ్వు మధురై చూసుకో, మేము చూసుకుంటాం, నీకు ఏం కావాలో ఇచ్చేస్తాం, అటు సైడ్ కాంట్రాక్ట్లు అని ఇది ఒక అండర్స్టాండింగ్లో పెట్టారు. సన్ టీవీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. బికాజ్ మురసలి మారన్ మ్యారీడ్ ఏ బ్రాహ్మిన్ లేడీ. అందుకు చాలా నాకు బాగా దయానిధి బాగా ఫ్రెండ్. వాట్ ఎవర్ ఇట్ ఈస్,
వాళ్ళకి కూడా మనసులో వీళ్ళకి బాగా జరిగిందని అనుకుంటారు, పైకి చెప్పరు. 150% చెప్పగలరు. సన్ టీవీ పీపుల్, దయానిధి మారన్ అండ్ కళానిధి మారన్, వాళ్ళ గ్యాంగ్ వాళ్ళంతా కూడా దే మస్ట్ have felt very immensely happy inside heart. ఇలా స్టాలిన్ సీటే నువ్వు గెలవలేకపోయావు. నువ్వు నీ పార్టీలోంచి వచ్చేసిన ఒక 75 years old ఆయన నిన్ను ఓడించాడు చిత్తుగాను. విజయ్ అక్కడికి నేను ఎక్కడో చదివాను, విజయ్ అక్కడికి రావడానికి కూడా భయపడితే అతను బొమ్మని ఎఫీజీ కింద ఒక బొమ్మను తయారు చేసి, లేదా అటువంటి డూప్లికేట్ బొమ్మను కాదు, అటువంటి విజయ్ లాంటి ఒకటి పట్టుకెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేశారట. చిత్తుగా ఓడిపోయాడు. వాళ్ళ కొడుకు గెలిచాడు అంతే. సనాతన ధర్మం గురించి తెలిసిపోని పెరియార్లాగా ఆయన రాసిన పుస్తకాలు చదివి కారణాలు బాగా చేసి మాట్లాడితే పర్లేదు. ఒక కోవిడ్ లాగా, ఒక మలేరియా లాగా, ఒక డెంగ్యూ లాగా అని చెప్పేసి వాడు బచ్చాగాడు ఎవరో బాగాడు, స్టాలిన్ కొడుకు బచ్చగాడు కాబట్టి ఏంటిది నీకు ఏం తెలుసు? సినిమా బిజినెస్ చేసుకున్నాక చాలా కాలం తెలిసినాక అతను అది ముందు స్నోకర్స్ లాగా ఏదో పెట్టినప్పుడు మమ్మల్ని పిలిచేవాడు. యాక్చువల్గా అదే బిజినెస్ పెట్టాడు ఎప్పుడో. అతను బాగా 22 years ఉన్నప్పుడు అనమాట. తర్వాత మంచి ఫిలిం డిస్ట్రిబ్యూషన్ పెట్టాడు, ఫిలిం ప్రొడక్షన్ పెట్టాడు. సగం సన్ టీవీ వాళ్ళు తీసే సినిమాలన్నీ అతనే రిలీజ్ చేసినట్టుగా అన్నీ చేశాడు. నీ బాగానే ఉన్నాయి, వ్యాపారం వరకు పర్లేదు, సినిమా వరకు మరి యాక్టర్గా కూడా మిగతా వాళ్ళకి కాకుండా అతను కొంచెం క్లిక్ అయ్యాడు ఒకప్పుడు. కొన్ని మంచి సినిమాలు చేశాడు. సైకో అనే సినిమా మంచి సినిమాలు చేశాడు యాక్చువల్గా. సో ఇవన్నీ పక్కన పెడితే సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి నీకు ఈ విజ్ఞానం సరిపోదు. నీకు కానీ స్టాలిన్ అసలు మాట్లాడాడు, తమిళే సరిగా మాట్లాడాడు. లాస్ట్లో అతను చేసిన పని ఏంటంటే టు కీప్ అప్ హిజ్ ఇమేజ్. జయలలిత పెట్టిన ఆవిడ బాబు సొమ్లాగా ఆవిడ పెట్టిన క్యాంటీన్ అవన్నీ కలిసి ఆమె పేరు పెట్టింది తీసేయలేదు. బహుశా ఇక్కడ కొన్ని నేర్చుకుని ఉంటాడు. మన ఆంధ్రలో జరుగుతున్న రామారావు గారి పేరు తీయకుండా అలా ఏమన్నా కొన్ని ఉంటే అవి స్ఫూర్తితోటి మంచి పేరు రావాలంటే అపోజిషన్ లీడర్ని కూడా మనం గౌరవించాలి. అన్లైక్ బిఫోర్ అది వాళ్ళకి సిద్ధాంతానికి విరుద్ధం అయినా కూడా ఆ అమ్మ క్యాంటీన్ అనే పేర్లు తీయకపోవడం అటువంటి కొన్ని చేసేది తప్పితే వచ్చిన వెంటనే 30,000 కోట్లు తినేశారు. వచ్చిన ఫస్ట్ ఇయరే 30,000 crores. అందరికీ తెలిసి అన్నీ అసలు అక్కడ ఉండగా ఎవడో ఎందుకు మాట్లాడంటే వాళ్ళకి ఏ పనులు జరగాలి మాట్లాడు. నేను ఏ పార్టీ కాదు, ఇక్కడ పార్టీల గురించి కూడా అన్ని పార్టీల గురించి తప్పు జరుగుతూ చెప్తాను. చెప్పకపోతే డెమోక్రసీ కాదు అది. ఇక్కడ మనకు వేరే గతి లేదు. అందుముందు దుర్మార్గమైన పాలన పాలించిన జగన్ని కంటే ఈ కూటమి బెటరు అని చెప్పేసి జనాలకి ఎటుదారి లేక బెస్ట్ అవుట్ ఆఫ్ ద వర్స్ట్ కింద ఎన్నుకున్నారు కూటమి. వాళ్ళు కూడా రకరకాల పెట్టుబడులు బట్టి రావడాలు చేస్తారు. వాళ్ళ సంగతి కూడా మీకు అందరికీ తెలుసు, నేను చెప్పడం అవసరం లేదు. కాకపోతే చేయని వాళ్ళు మరి ఏదో గవర్నమెంట్ లేకపోతే ఎలా ఉంటుంది? సో తమిళనాడు వరకు వస్తే ఇది పరిస్థితి. ఇక్కడ నేను సబ్జెక్టు తమిళ ఏంటంటే మిస్టర్ విజయ్ త్రిష్తో జాగ్రత్తగా ఉండంటే రంకు ఎప్పుడు కూడా చాలా డేంజర్. డోంట్ చేస్ ఆఫ్టర్ విమెన్ అనేది ఈ మధ్యన బాగా ప్రబలంగా వస్తుంది. విమెన్స్ నేను వచ్చి స్త్రీ శక్తి అని సినిమా తీస్తున్నా. దట్స్ అదర్ సైడ్ ఆఫ్ స్త్రీ శక్తి. స్త్రీకి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించడానికి బయలుదేరిన స్త్రీని ఎవడు తట్టుకోలేడు అనే దాని ఒక కాన్సెప్టే. ద అదర్ సైడ్ వాళ్ళ యొక్క స్వభావం, వాళ్ళ అంటే వన్ మ్యాన్స్ సక్సెస్ వెనకాల ఒక ఉమెన్ ఉందంటారు. అదేవిధంగా వన్ మ్యాన్స్ నాశనం అయిపోవడానికి కూడా వెనకాల ఉమెన్ ఉంటుంది అనేది లక్ష్మీపార్వతి వాళ్ళ గురించి మనం చాలా విన్నాం. ఆవిడ ఎంటర్ అయిన తర్వాత ఆయన ఏదో తోడుగా పెట్టుకోవడం కోసం చేసుకున్నాడు ఆవిడని ఎన్టీ రామారావు గారు. ఆయన ఎలా నాశనం అయిపోయి సొంత అల్లుడే అతనికి బ్యాట్ చేసి ఇది చేయడానికి కారణం ఆవిడ ఎంట్రీయే. ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఫర్ యూ. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో తెలియాలి అతనికి. త్రిషతో జాగ్రత్తగా ఉండాలి. నీ ఒక్కరితోటే కాదు, చాలా మందితో ఉంది కాబట్టి ఈ ఒక్కరితో ఉన్న ప్రతిభా శిరోమణి డెఫినెట్గా కాదు. అయితే యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ప్రతిభతో అయినా రాకపోయినా క్యారెక్టర్ ఈజ్ నాట్ కెనాట్ బి డిస్కస్డ్ హియర్. నువ్వు ఇంకొక స్త్రీకి నీ భార్య కాకుండా ఇంకొక స్త్రీతో వెళ్తున్నావు. యాక్చువల్గా అలా వెళ్ళటం అనేది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్గా ఒక ఆరోగ్యకరమైన విషయం నేను చాలా చెప్తాను, ఇప్పుడు చెప్తాను ఇంకో వీడియోలో. బట్ ఇక్కడ పొలిటికల్గా ఆ అమ్మాయితో పాటు వీడియో చేపిస్తాను. నేను ఎప్పటికైనా సీఎం అవ్వాలి, ఎలాగవుతుంది, నీకు ఏమొచ్చు, నీకు వాట్ యు నో, విజయ్కే తెలియదు. ఇప్పుడు ఎలా తీయాలి నేర్చుకోవాలి. యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ సిస్టమ్ని, ఇంజనీరింగ్ ఆఫ్ రూలింగ్ ద పార్టీ, రూలింగ్ ద గవర్నమెంట్, ప్రజల్ని. నువ్వు ఇచ్చిన హామీలు చాలా పెద్ద హామీలు, చాలా పెద్ద హామీలు ఉన్నాయి. అంత క్యాష్ ఫ్లో రావాలి, సెంటర్ నీకు సపోర్ట్ చేయదు,
ఎందుకంటే సెంటర్ పార్టీ కాదు కాబట్టి, యు ఆర్ బీన్ అగైన్ సపోర్టెడ్ బై కాంగ్రెస్ కాబట్టి, ఇన్ని రకరకాలు ఉన్నాయి. కాంగ్రెస్ విల్ కమ్ అవుట్ ఆఫ్ డిఎంకే సపోర్ట్ అండ్ సపోర్ట్ దిస్ విజయ్. అప్పుడు కానీ అవడదు. ఎవరో ఒకడు అతను మ్యాజిక్ ఫిగర్కి ఒక చిన్న 10% దూరంలో ఉన్నాడు. అసలు అన్ని సీట్లు కూడా వస్తాయని ఎవరు చెప్పలేదు. అంటే త్రిష గురించి మాట్లాడినప్పుడు వీ మస్ట్ బీ కేర్ఫుల్. చాలా హ్యాపీగా ఉంటుంది ప్రస్తుతానికి. ఆవిడ గుడికి వెళ్ళటం, నువ్వు గెలిచిపోవడం, ఆవిడ గుడికి వెళ్ళినంతే నువ్వు గెలలేదు. నీ యొక్క పర్సనల్ కరిష్మా ఇస్ ఎక్కడో ఉంది. చిరంజీవి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎక్కడో ఉంది ఆ ఇమేజ్. ఎవరెవరో మోహన్ బాబు వాళ్ళు కంపేర్ చేసుకుంటే నేను చాలాసార్లు చెప్పాను. మోహన్ బాబు గారి మీద కోపంతో కాదు, అతని ఇమేజ్ అలాగ ఉంది అతని సినిమాల వల్ల. మరి ఎవరేం చేస్తారు దానికి? ఆ విధంగా నీ ఇమేజ్ ఎన్టీ రామారావు గారి తర్వాత ఇంతటి ఎంత పెద్ద సక్సెస్ రావడానికి గల కారణం బికాజ్ ఆఫ్ యువర్ పర్సనల్ కరిష్మా. అసలు బాగుండేవాడు. ఆ ఇంట్లో నేను షూట్ అతనికి 13-14 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు నేను ప్రీతమ అనే సినిమాలు ఇంట్లో షూట్ చేశాను. యశేష్ చంద్రశేఖర్ కూడా చాలా కష్టపడి పైకి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నో పాటలు బికాజ్ ఈజ్ ఫ్రమ్ ఎస్టీ కమ్యూనిటీ అనుకుంటా. చాలా చాలా కష్టపడి ఒక మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకుని ఒక ఇల్లు కట్టి అది షూటింగ్లు కూడా ఇచ్చేవారు. నా మిస్సెస్ శోభ ఎవరు ఉండేవారు. ఆవిడ ఉండేవారు. మేము షూట్ చేస్తాం. మనవాడు షూటింగ్కి వెళ్తూ ఉండేవాడు, స్కూల్కి వెళ్తూ ఉండేవాడు. దాని తర్వాత అయిన తర్వాత కూడా నేను టైం చేస్తున్న టైంలో ఒక సినిమా చేద్దామని అనుకుంటే చంద్రశేఖర్, నేను, విజయ్ అందరూ కలుసుకుని మాట్లాడుకున్నాం యాక్చువల్గా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్. అప్పుడు నాకు ఫ్రెండ్ ఉండేవాడు. వీళ్ళకి అక్కడ ఈ క్యాస్టిజం లేదు, కానీ ఒక విధంగా చెప్పాలంటే ఉంది. బ్రాహ్మిన్స్కి నాన్ బ్రాహ్మిన్స్కి ఆ తేడా ఉంది. బ్రాహ్మిన్స్ బయట పడరు. నాకు ఒక ఫ్రెండ్ ఉంటాడు, అది పేరెందుకులే పాపం. అతను విజయ్ని చాలా కేవలంగా మాట్లాడేవాడు. అతను ఒక యాక్టరా ఇదా అని చెప్పేసి. హీ విల్ రూల్ తమిళనాడు అన్నాను. అంటే ఈ విషయంలో కాదు, హీ విల్ రూల్ తమిళనాడు యాజ్ ఎ స్టార్. నేను ఈ పొలిటికల్ ఎంట్రీ అయి నాకు తెలియదు. అంత సీన్ లేదు అప్పుడు విజయ్కి. జనాలు లైక్ చేసే కామన్ బాయ్ ఫేస్ కట్ అంతా ఉంది అతనికి. డెఫినెట్గా బాగుంటాడు, మంచి హైట్ ఉన్నాడు. అటువంటి వాళ్ళే కావాలి. ఎర్రగా బుర్రగా మెరిసిపోతూ ఉండేవాళ్ళే అవసరం లేదు ఇక్కడ. వాళ్ళలో కలిసిపోయే వ్యక్తే కావాలి. బాగా డ్యాన్స్ చేయగలగాలి, బాగా డైలాగ్ చెప్పాలి, మంచి కథలు యాక్ట్ చేయాలి. మంచి మంచి సినిమాలు చేశారు. ఫాజిల్లో ఒక సినిమా చేసి చాలా బాగుంటుంది శాలిని తోటి. అలాగే నాకు చాలా చాలా సినిమాలు. అతను ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. లేకపోతే 40 మంది చచ్చిపోయి అంత క్రౌడ్ వచ్చేసిందంటే ఒక చోట, ఇట్ ఇస్ ఇండైరెక్ట్లీ ఈజ్ పర్సనల్ కరిష్మా సమ్వేర్ ఎక్కడో ఉందన్నమాట. అంచేది ఇక్కడ ఈ వీడియోలో ఉన్న తమ్లైన్ ప్రకారంగా బీ కేర్ఫుల్, బీ ఫ్రెండ్లీ, హ్యావ్ ఎన్ అఫేర్ విత్ త్రిష, ఇట్ ఇస్ ఆల్ గుడ్. సకలం ఎక్కించుకున్నాం అనుకో దెబ్బ అయిపోతాం, డెఫినెట్గా దెబ్బ అయిపోతాం. ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. నువ్వు సీఎం అయినా అవ్వకపోయినా ఇంకా నిర్ధారణ కాలేదు. అవ్వకపోయినా సీఎం అంత లెవెల్ ఉండే పెద్దపీట ఉంటుంది నీకు తమిళనాడులో. ఆ మ్యాజిక్ ఫిగర్కి ఎవరో చేరకుండా, నేను ఏదో చీఫ్ మినిస్టర్ అవ్వకుండా చూడడం కోసం కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి, ఇంక్లూడింగ్ బీజేపీ ఆల్సో. అంచేత ఇవన్నీ పాలిటిక్స్. నీకు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు కూడా మంచి వాళ్ళు ఆల్రెడీ చేరే ఉంటారు. టేక్ అడ్వైజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అడ్వైజ్ అండ్ ప్రాక్టికబిలిటీస్ పట్టుకు టేక్ ఆల్ లిటిల్ క్లోజ్ టు 50 years, 40 years, 35 వాళ్ళతోటి యూత్ పవర్ ఈజ్ ఆల్వేస్ వెరీ పవర్ఫుల్ కాబట్టి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళతోటి వెళ్ళాలి. నువ్వు ఎలాగెళ్ళి ఇప్పటి వరకు మొన్నటి వరకు 10 సీట్లు కూడా రావని చెప్పి నాకు కూడా వీడియోలు చేయమని నేను చేయలేను అన్నాను. ఒకటి నాకు ఎందుకో పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ తోటి ఇతను చేస్తున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బ్యాట్ చేయడానికి చూస్తున్నారు ఈ సాక్షి మీడియా వీళ్ళంతా కూడా. అంత సిగ్గుచేయడం లేదు. పవన్ కళ్యాణే స్ఫూర్తి అతనికి. పవన్ కళ్యాణ్ తోటి ఫోన్లో ఒకసారి మాట్లాడితే నాకు ఎంతో థ్రిల్లింగ్గా ఉంటుందని కూడా అన్నాడు విజయ్. ప్లస్ ఏమో పవన్ ఇతనికంటే 2-3 సంవత్సరాలు పవనే పెద్దవాడు యాక్చువల్గా. పవన్ నాకు అప్పుడు ఫస్ట్ నుంచి తెలుసు కాబట్టి అతను బ్రహ్మాండంగా గెలిచాడు. ఇక్కడ సినారియో వేరు. ఇక్కడ క్యాపు, కమ్మ, రెడ్డి, బొంగు, వాళ్ళ అది ఎన్ని కొట్టుకుంటారు అక్కడ. అక్కడ అన్నీ లేవు. ద్రవిడియన్, దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, అందరూ గుడికి వెళ్తారు వాళ్ళు. అదేవిధంగా ఏఐడిఎంకే, ఎంజిఆర్ పార్టీ, ఆయన యొక్క ఎవరో గర్ల్ ఫ్రెండ్ జయలలిత రూల్ చేస్తుంది. వాళ్ళు ఏమన్నా ఈవిడ శారీని లాగేస్తే ఆవిడ ఎలక్ట్ అయిన వెంటనే ఆయన జీలో కొట్టి కిరణాలు ఎత్తాదులు వాడేశారు. దానికి మళ్ళీ మంచి సౌండ్లు గేమ్లు వేసేసి అంటే వాడు ఇంకా ఎగ్జాజరేట్ చేశారు సింపతి కోసం. సింపతి రాలేసరికి అందరూ నవ్వుకున్నారు. ద సేమ్ థింగ్ హ్యాపీ నవ్ హియర్. నీ సీటే నువ్వు కాపాడుకోలేవు మిస్టర్ స్టాలిన్. అందుకని అన్నాడు అంకుల్ అని చెప్పేసి ఒక మంచి వార్నింగ్, ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. ఎవరు? మన విజయ్ వాళ్ళకి అందరికీ క్యాంప్లో తెలుసు, డెఫినెట్గా గెలుస్తామని తెలుసు. బయట ఉన్న వాళ్ళు మాలాంటి వాళ్ళకే ఎన్ని వస్తాయిలే సీట్లు, ఒక 10 లోపే 6, 7 ప్రతి ఎగ్జిట్ పోల్ అలా చెప్పింది. ఎక్సెప్ట్ వన్ ఏదో పేరు ఉంది దానికి. ఆ ఒక్క ఎగ్జిట్ పోల్ తప్పితే అదొకటే విజయ్ ఇస్ గోయింగ్ టు స్వీప్ అని చెప్పింది.
సో ఇక్కడ మళ్ళా కమింగ్ బ్యాక్ టు ద ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ నాకు ఇష్టమే, ఆరోగ్యానికి మంచిదే. సో నీ ఫ్యామిలీకి న్యాయం చేసేసి నువ్వు ఒక ఎఫ్ఐఆర్ చేసుకుంటావు వల్ల హుషారుగా ఉంటావు. నీకు హుషారు ఇచ్చే పని ఏదైనా చేయొచ్చు. ప్రజలకు న్యాయం చేసే పని చేస్తున్నప్పుడు నువ్వు కొంచెం హుషారుగా ఉండాలి కాబట్టి యూ నీడ్ టు హ్యావ్ ఎ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ విత్ త్రిష. బట్ సంక ఎక్కించుకున్నావు కదా అని చెప్పేసి మరీ కొద్దిగా ఎక్సీడ్ అయ్యావనుకో నీకు దెబ్బ అయిపోతుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ విత్ లక్ష్మీ పార్వతి అండ్ ఎన్టీ రామారావు. ఆవిడ మంచిగా చేసి ఉండొచ్చు, ప్రజల దృష్టిలో ఇమేజ్ అనేది దెబ్బతినేసింది. ఆయనకి ఎవరో తోడు కావాలి, ఎవరో ఇంట్లో వాళ్ళు కాఫీ కూడా ఇచ్చేవారు కదా ఆయన ఎన్టీ రామారావు గారు. అటువంటిప్పుడు తోడు పెట్టుకోక ఏం చేస్తాడు, నేను అటు ఇటు ఎందుకు చెప్తానంటే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద పబ్లిక్ ఇమేజ్ యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. కీప్ ఇట్ యాజ్ అన్ అడ్వైజర్. జైలేంద్ర అడ్వైజర్గానే పెట్టుకున్నాడు, ఎప్పుడు వాళ్ళ యొక్క మినిస్ట్రీని ఎప్పుడు తీసుకోలేదు. ఎంజీఆర్ హాస్ కెప్ట్ ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు, అతనికి బాగా తెలుసు. ఇంకా ఆయన ఆరోగ్యం పాడైపోయిన తర్వాత సంబడి హ్యాస్ టు టేక్ ఓవర్ అని చెప్పేసి జయలలిత హ్యాస్ కమ్ టు ద సినారియో ఆఫ్ ది తమిళనాడు పాలిటిక్స్. సో ఇప్పుడు అసలు విజయ్ హ్యాస్ రీరిటర్న్ ద తమిళ్ పాలిటిక్స్, రీరిటర్న్ ద సిస్టమ్ ఆఫ్ తమిళ్ పాలిటిక్స్ అని చెప్పవచ్చు. అంత అప్రూవర్ పట్టుకోవచ్చు. ఇక్కడ క్రిస్టియానిటీ, ఇక్కడ అది ఇది, అసలు క్రిస్టియానిటీ అయినా కూడా హిందువులను కూడా బాగానే మాట్లాడుతూ ఈ మధ్య అన్ని బాగా చేసుకున్నాడు. ఏంటి అసలు క్రిస్టియానిటీ గురించి ఎందుకు అగ్రెసివ్గా మాట్లాడతారు ఎవరైనా కూడాను, ఇక్కడ కూడాను మాట్లాడి చూడండి ఫుల్గా మోడీ గారు. ఎంటైర్ వరల్డ్ ఇస్ క్రిస్టియానిటీ, ఎంటైర్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఇస్ ఇస్లామిక్. Hindu is only India is the only country where, but must be a very great. I proud to be Hindu, very oldest అయినా కూడా do not disrespect other religions. మీకు ఏం తెలిసిన వాళ్ళు దాని గురించి మాట్లాడతారు. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళే, అన్ని సిద్ధాంతాలని రెస్పెక్ట్ చేయమని నేను అంటాను. ఓకే, దట్ ఈస్ మై పాలసీ, దట్ హ్యాస్ టు బి ద పాలసీ ఆఫ్ దట్. ఇప్పుడు ఇజ్రాయెల్ మనకు ఫ్రెండ్షిప్ అన్నారు. వెన్ యూ హేట్ క్రిస్టియానిటీ, హౌ కెన్ ద ఇజ్రాయెల్ బి ఫ్రెండ్లీ విత్ యూ? అమెరికా విత్ యూ. అమెరికాలో అందరూ మన వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, బట్ యూ డోంట్ లైక్ క్రిస్టియానిటీ. అమెరికా ఇస్ ఫుల్ ఆఫ్ క్రిస్టియానిటీ. సో ఇవైతే తెలుసుకోండి. డోంట్ బి యూ, వీఆర్ వెరీ గ్రేట్ టు బి బోర్న్ ఇన్ హిందూ. మన సంప్రదాయాలు చాలా గొప్పవి. వేరే దేశాల్లో కూడా వాళ్ళ పార్లమెంట్లో కూడా భగవద్గీత శ్లోకంతో స్టార్ట్ అయినవి కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వైస్ ప్రెసిడెంట్ హీజ్ అల్లుడు ఆఫ్ హిందూ ఉషా అన్న ఆమెను పెళ్లి చేస్తున్నారు కాబట్టి యుఎస్ఏ అతన వైస్ ప్రెసిడెంట్ కూడా ఈ ఆల్మోస్ట్ లైక్ హిందూ మన కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులుగా అయిపోయాడు. అయినా కూడా డోంట్ బ్రింగ్ దట్ రిలీజియన్ ఇన్ టు ద సీన్. Hinduism is great. Christianity is the larger number in the whole world. Islam is a larger number. Why do you disrespect Islam? లో జరుగుతున్న బ్యాడ్ ఏమన్నా ఇన్ ద నేమ్ ఆఫ్ టెర్రరిజం ఉంటే బ్యాడ్ మాట్లాడాలి. అదేవిధంగా ఏ రిలీజన్లో బ్యాడ్ ఉన్నా దాని గురించి మాట్లాడాలి, కానీ డు నాట్ కెలుక్కోకుండా. నేను ఈజ్ ఎ క్రిస్టియన్, ప్రైజ్ ద లార్డ్ అన్నాడు, ప్రైజ్ బీ టు ద లార్డ్ అన్నాడు ఎవరో విజయ్. ఆ లార్డే గెలిపించాడు అతను. అట్ ద సేమ్ టైం అన్ని మతాలని ఇచ్చేయమన్నాడు. ఏంటంటే అక్కడెక్కడ దీపం పెట్టకూడదు. వర్కులను అన్ఎడ్యుకేటెడ్ ఫెలోస్ వీళ్ళంతా, స్టాలిన్ అలగిరి వీళ్ళంతా గ్యాంగ్ అంతా. యూ అండర్స్టాండ్ దట్? నేను నాకు 42 సంవత్సరాలు ఉన్నాను. ఐ నో వాట్ ఇట్ ఈస్. ఎవ్రీథింగ్ వీ నో అబౌట్ డిఎంకే పీపుల్. అరాచకం. అది మనం పునుకు పుచ్చుకొని మన వాళ్ళు ఇక్కడ క్యాస్ట్ అనే పేరు మీద కమ్మ, కాపు, రెడ్డి, బొంగు, దోటలు, అది ఒకటి కాదు, అన్ని కూడు పెట్టదు, గుడ్డు పెట్టదు. ఒక్కడు రాడు ఎదరికి కష్టం ఉన్నప్పుడు. సో దిస్ ఈస్ వాట్ Mr. Vijay, be careful with Trisha or any other woman. Have an affair, enjoy yourself, but don't allow them to come to the politics. Welcome to the Geeta Krishna Silver Screen Film Workshop. I want you to become good screenwriters and directors. We'll make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We'll make you a good actor. Come to us and learn screenwriting, Silver Screen Film Workshop. Welcome.